మరి ముఖ్యంగా మన కర్నూలు జిల్లా గురించే ఎంపీ సంజీవ్ కుమార్ గారు పార్టీకి రాజీనామా చేయడం, పత్రికా విలేకరుల సమావేశంలో మన పార్టీ అధ్యక్షులు బివై రామ గారు ఏర్పాటు చేయడం, దాంట్లో భాగంగా నాకు కూడా మాట్లాడే అవకాశం రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మొన్ననే అందరం కలిసి సామాజిక సాధికార యాత్రలో పాండ్యం నియోజకవర్గంలో కల్లూరు నడిబొడ్డున అందరం కూడా పాల్గొన్నాం. అందరం పాల్గొని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరం కూడా పాల్గొని ఇదే సంజీవ్ కుమార్ గారు చాలా గొప్పగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు మాత్రమే చేయగలడని ఆయన నోటి ద్వారానే ఆయన మనసాక్షిగా అంత పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. ఆయన ఎక్కడ పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నా కానీ సామాజిక సాధికార యాత్రలో పాల్గొని జగనన్న గురించి బాగా గొప్పగా చెప్పాడు. మరి ఈరోజు నిన్న రాజీనామా చేసి ఏమని మాట్లాడతావు అంటే, నీ మనసాక్షిగా నీ మైండ్ సెట్లోనే ఏదో లోపం ఉంది. అంటే ఒక పదవి రాకపోతే, లేకపోతే ఒక ఎంపీ పదవి రాకపోతే, మళ్ళీ రాకపోతే నువ్వు ఒక పార్టీని వ్యతిరేకిస్తున్నావు, ఒక జగనన్నే వ్యతిరేకిస్తున్నావు. అది తప్పు. ఎప్పుడైనా సరే మన పని గురించో, మన హుందాతనం గురించి, లేకపోతే మనం చేసే కార్యక్రమం గురించి, మన సర్వేల గురించి మనకి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా దాన్ని బట్టి పార్టీ అధ్యక్షుల వారు మనకు సీటు కేటాయించడం జరుగుతుంది. మనం ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు తనకి ఎవరైనా తలొగ్గాల్సిందే. ఇది సత్యంగా ఎవరైనా సరే. దాంట్లో భాగంగా మిమ్మల్ని తీసి ఓసీకి ఇవ్వలేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని తీసి బీసీకి ఇచ్చారు కదా. మరి ఎక్కడ నువ్వు జగనన్న గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావు? అంటే నీకు ఉద్యోగం పోయిందని, ఎంపీ ఉద్యోగం పోయిందని నువ్వు తిరిగితే ఎంతవరకు సభవం చెప్పని ఎంపీ గారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రజలతోని మనం మమేకమై ప్రజల కోసం ప్రజల సమస్యలు పట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుల వారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తిస్తారు. దీంట్లో అది మనం చేయలేదేమో, మనం చేయలేనప్పుడు ఖచ్చితంగా అలాంటప్పుడు రీప్లేస్ చేస్తారు, మళ్ళీ నిన్ను ఏదో విధంగా వాడుకుంటారు ఖచ్చితంగా. దాంట్లో ముఖ్యమంత్రి గారి దృష్టిలో మీరున్నారు. దాన్ని ఒక పదవి పోయిందని ఇంకో పదవి నువ్వు ఇంకా రాలేదని చెప్పి ఏదైనా మాట్లాడితే మంచిది కదా అది. ఎందుకంటే ఈరోజు యాజ్ అ డాక్టర్గా ఈరోజు ఒక ఎమ్మెల్యే అయ్యి 5 సంవత్సరాలు నేను కోడుమూరు నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో ఉన్నానంటే ఒక జగనన్న పుణ్యమే. మీరు కూడా ఒక ఎంపీగా అయినారంటే పార్టీ అధ్యక్షుల వారు కదా పుణ్యమే కదా అది. మరి ఇంకో పదవి కాకపోతే ఇంకో పదవి ఇస్తారు నీ టాలెంట్ బట్టి. దాన్ని అలా అని తప్పుకోవడం మంచిది కాదు అది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల అన్నీ మొత్తం స్టేట్ వైడ్గా నువ్వు ఒక్కసారి ఒంటరిగా కూర్చొని నువ్వు ఆలోచిస్తే ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఎస్టీలకు ఇంతకుముందు ఎక్కడ కూడా 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలు చూసుకుంటే కూడా ఇన్ని సీట్లు ఎవరు కేటాయించలేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మన పర్సనల్గా మనకు పోయిందని మీరు అలిగి లేకపోతే పార్టీని వీడాలనుకోవడం తప్పది. ఏదో విధంగా మన సామాజిక వర్గానికి ఎక్కడో చోట వచ్చింది కదా. మరి అదే మంగళగిరిలో ఆర్కే గారిని, రామకృష్ణారెడ్డి గారిని తీసేసి మరి గంజి చిరంజీవులకి ఇచ్చినారు కదా. అంటే ఎవరికి ఎక్కడో చోట మన సామాజిక వర్గానికే మనకు కేటాయించారు కదా. మరి అన్ని సామాజిక సాధికార పాటిస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉండేది పోయి మీరు ఎవరికి ఒత్తాస పలుకోవాలనుకుంటున్నారు మీరు? అంటే ఒక పదవి పోతే మీరు పార్టీని తిడతారా? అవును, ఏదో విధంగా నీకు మళ్ళీ ఎక్కడో చోట నువ్వు మంచి వ్యక్తివి అనుకున్నప్పుడు జగనన్న ఖచ్చితంగా ఎక్కడో చోట మీరే ఎన్నోసార్లు చెప్పారు, నన్ను చాలా మంచిగా ప్రేమిస్తారు, చాలా మంచిగా మాట్లాడతారు అని మీ నోటి ద్వారానే అందరికి కూడా చెప్పారు మీరు. మరి అలాంటప్పుడు ఏమైంది ఇది? సరే, పదవులు ఈరోజు ఉంటాయి, రేపోతాయి, కానీ మనిషిని మనం ప్రేమించినప్పుడు, అభిమానించినప్పుడు
పదవులు అనేది పక్కబెట్టండి. ఒక మనిషిని అభిమానించి నువ్వు రాజకీయంలోకి వచ్చావని ఎన్నోసార్లు చెప్పావు. జగనన్న చాలా అందరు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు బాగా మంచి ప్లేస్మెంట్ ఇస్తున్నారు మీరే చెప్పారు. మరి అంత అభిమానించే నాయకుడిని ఒక్కసారి అభిమానించినప్పుడు ఎవరైనా సరే ఏ మనిషి అయినా కానీ మనం మర్చిపోతామా? ఎప్పుడో చిన్నప్పుడు ఒక సినిమా చూసి ఒక హీరో ఫ్యాన్ అయ్యి ఉంటాం, ఇప్పుడు మర్చిపోతున్నామా మనం? అదేవిధంగా రాజకీయంలో ఒక హీరో ఒక అభిమానించి మనం రాజకీయంలోకి వచ్చినప్పుడు చనిపోయేంత వరకు ఆయనతో పాటు ఉండాలనేది, ఆ విధంగా రాజకీయాలు చేయాలా, ఆ విధంగా అభిమానం అంటే ఆ విధంగా ఉండాలి. కానీ ఏదో మీలాగా పదవి పోతేనే మళ్ళీ వెళ్ళిపోయి ఆయన తిట్టడం అనేది మంచిది కాదు. మనం యువర్ డాక్టర్, నేను కూడా డాక్టర్, ఒక డాక్టర్గా ఒక ప్రొఫెషనల్ నుండి ఈ విధంగా మనం మాట్లాడడం అనేది సభం కాదని ఈ పత్రిక మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడైనా సరే, ఎందుకంటే జగనన్న ఎంతోమందిని ప్రేమిస్తాడు. పోయిన వాళ్ళని కూడా వస్తే కూడా అన్న తప్పైందంటే కూడా 100% రిసీవ్ చేసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకైనా కానీ దయచేసి ఈరోజు మీడియా ద్వారా ఒక సంజీవ్ కుమార్ గారికి ఒక విన్నపించేదని, ఈ రోజైనా మీరు వచ్చి ఏదో ఆవేశంలో తప్పైందో లేకపోతే మేము అందరం మనసుల మీద ఏదో విధంగా నోరు జారని చెప్పి మీరు పార్టీలోకి రండి. పార్టీలోకి వచ్చి అందరం కలిసికట్టుగా మళ్ళీ పనిచేద్దాం. జగనన్న 2024 సీఎం చేసుకుంటే ఖచ్చితంగా మీకు కూడా ఒక ప్లేస్మెంట్ అనేది సభాముఖంగా తెలుపుతూ ఈ మీడియా ద్వారా ఒకసారి మళ్ళీ మా జగనన్నకు ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం నాయకులు ఏవో చెప్తుంటారు కానీ ఎక్కడ కూడా కింది స్థాయిలో సైలెంట్గా ఉంది. ఓటు ద్వారానే నిరూపిస్తారు ప్రజలందరూ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఒకప్పుడు వాజ్పేయి మైలేజ్ ఉందని వాజ్పేయితో పొత్తు పెట్టుకున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ మైలేజ్ ఉందని ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. ఇంకోసారి సమైక్యాంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అప్పుడు ఏదో విధంగా సానుభూతి ఓట్లు తప్ప ఆయన నిజాయితీగా ఒక నాయకుడు కాదు. ఒక నాయకుని యొక్క లక్షణాలు లేవు. నాయకుడు చెప్పుకునే ధైర్యం కూడా లేదు ఆయనకి. ఎంత మాత్రం ఉన్నా ఏదో అబద్ధాలు చెప్పడము, ఆయనను తిట్టడం, ఈయనను తిట్టడం తప్ప నేను ఇవి చేశాను, నేను ఒక నాయకుని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవన్నీ పనులు చేశా, ఆ పనులు చూసి నాకు ఓటేయని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు లేనే లేరు. కాబట్టి ఎప్పుడు కూడా పనిచేసేవానికే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా స్థిరస్థాయిగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి 100% దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మేమంతా కూడా సైనికుల మాదిరి పనిచేసుకుంటూ 2024లో మా ముఖ్యమంత్రి గారు సీఎం అయిపోతున్నారు. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోండి. థ్యాంక్ యూ.